ఆ? ఆ మాంసాన్ని కొంత ఇంటికి పట్టుకెళ్ళి కొంత అమ్మేసేవాడంట. అమ్మిస్తే ఒకరోజు ఒక మహర్షి ఎదురయ్యి, నాయనా ఇలా జంతువులు వేటాడడం చాలా తప్పు, ఈ పాపం నువ్వే మూటగట్టుకుంటావు, నీ పాపంలో ఎవరు సగభాగం తీసుకోరు అని చెప్పాడంట. నన్నే అవునా, ఎందుకు? నా భార్య పిల్లలకి నా తల్లిదండ్రులకేగా నేను కష్టపడి పెడుతున్నాను, వాళ్ళకు కూడా పుణ్యము ఎంతో, పాపం కూడా సగభాగం తీసుకుంటారులే, నా కోసం కాదు కదా వాళ్ళ కోసం కదా చేస్తున్నాను అని చెప్తారంట. అయితే అవునా, సగభాగం తీసుకోరా? అయితే ఆ మహర్షి అంటారంట, సరేనైనా నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్య పిల్లల్ని నీ తల్లిదండ్రుల్ని అడుగు అని అంటే, ఆ వేటగాడు వెళ్ళి వెంటనే, అమ్మా నేను రోజు మీకు తినడానికి ఏదో కష్టపడి ఎలాగోలాగా నాకు వచ్చిన వృత్తిని చేసి జంతువులను వేటాడి మిమ్మల్ని పోషిస్తున్నాను కదా, ఒకవేళ నాకు పాపం వస్తే ఆ పాపంలో సగభాగం నువ్వు తీసుకుంటావా అని అడిగాడంట. పాపంలో సగభాగం నువ్వు తీసుకుంటావంటే, నేనెందుకు రా నీ పాపంలో సగభాగం తీసుకుంటాను, నువ్వు మమ్మల్ని పెంచవలసిన బాధ్యత నీది, ఒక మంచి మార్గాన్ని ఎన్నుకో, నువ్వు ఈ మార్గాన్ని ఎన్నుకొని మమ్మల్ని పోషించాలా ఏంటి అని తల్లి అంటదంట. పిల్లల దగ్గరికి వెళ్ళంట, అరే పిల్లలు, మిమ్మల్ని నేను పోషిస్తున్నాను కదా, నేను ఇంత కష్టపడి జంతువులు వేటాడి చంపి ఆ మాంసాన్ని మీకు తెచ్చి పెడుతున్నాను కదా, అందులో పాపం కానీ నాకు తగిలితే ఆ పాపంలో సగభాగం మీరు తీసుకుంటారా అని అంటే, మేమెందుకు తీసుకుంటాం, నువ్వు మమ్మల్ని కన్నావు, మమ్మల్ని పెంచే బాధ్యత నీది, అందుకు మేమెందుకు బాధ్యులం అవుతాం, నీ పాపం నువ్వే ఉంచుకో అని అంటారంట పిల్లలు. అయితే అప్పుడు అను అని భార్య దగ్గరికి వెళ్ళి, వస్తే నేను నిన్ను, నాన్న వస్తాడులే ఉండు, నేను నిన్ను పెంచుతున్నాను కదవే, ఏదో కష్టపడి జంతువులు వేటాడి, ఒక మహర్షి అన్నారు పాపం చుట్టుకుంటుందంట జంతువులు వేటాడితే, మరి నా పాపంలో సగభాగం నువ్వు తీసుకుంటావంటే, ఎందుకయ్యా నువ్వు నన్ను తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు కదా, ఆ బాధ్యత నీదే, నువ్వు నన్ను పెంచి పోషించాలి, ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని పోషించు, అప్పుడు పాపం రాదుగా, మాకొద్దు నీ పాపంలో సగభాగం మాకొద్దు అని అంటే, అప్పుడు ఆయన తల్లిదండ్రులు పిల్లలు భార్య భర్త అసలు ఎలా ఎవ్వరూ మన పాపంలో సగభాగం పంచుకోవట్లేదని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు అన్నది కరెక్టేని, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా పాపం ఎలా పోతుంది అని అడిగితే, అప్పుడు ఆయన చెప్పారు, నువ్వేం చెయ్యొద్దు నాయనా, ఆ చెట్టు కింద కూర్చొని రామా 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 అంటూ ఉంటే ఆ పాపం తొలగిపోద్ది అని అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ వేటగాడు చెట్టు కిందకి వెళ్ళి ఇడ్చుడు మారా మారా, ఆయన జంతువులు వేటాడి చికెన్ ఎక్కువ తినేసేవారు కదా, అందువల్ల రామాని మరా అని పలికేవారంట. రామా వచ్చేది కాదట, మరా 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 అని పలికేవారంట. అంటే మాంసం ఎక్కువగా తినేయడం వల్ల స్పష్టంగా రామ 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 అంటే మరా 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 ఆ మరా 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 అంటుంటే రామ 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 అని వచ్చిందంట. అప్పుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఆ జపం చేస్తుడుకు చుట్టూ ఆ చెట్టు చుట్టూ ఒక పుట్టలా అయిపోయిందంట. ఆ పుట్టలో నుంచే వచ్చే ఆయన పేరే వాల్మీకి. ఆ వాల్మీకియే రామాయణాన్ని రాశారట. ఆ పదం పలకడం రాయని వ్యక్తే ఒక రామాయణాన్ని రాశారంటే చెప్పు ఎంత గ్రేటో కదా అని అని గొప్పేనా నితిన్ అను అని. వాల్మీకి ఆయన పేరు, ఆ వేటగాడే వాల్మీకి. ఆ వాల్మీకి అంటే ఆ పుట్టలోని వాల్మీకి అంటే అర్థం పుట్ట అని అర్థం. మరా 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 అని పలికిన వ్యక్తి రామాయణం రాశారంటే చాలా అద్భుతం. అర్థమైందా? అందుకే ఎటువంటి తప్పులు చేయకూడదు, జంతువులు హింసించరాదే, చెట్లను కూడా నరికి వేయకూడదు, మంచి పనులు చేసి మన భార్య పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోవాలి.